మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. శ్రద్ధ వహించే దేవుడు రెండో భాగం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎల్లప్పుడూ మన పట్ల మంచి చేసే దేవుడు. 1 పేతురు 5:7లో యేసుని నమ్మిన వారికి ఇలా భరోసా ఇస్తుంది. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. ఇర్మియా 32:40లో నేను వారితో నిత్య నిబంధన చేయుదును, వారికి మేలు చేయుట నేను మానను. ఒక నిబంధన ఆశీర్వాదం తీసుకొస్తుంది. సంఘంతో యేసు చేసిన నిబంధన శాశ్వతమైనది. దేవుడు నూతన నిబంధన ఆశీర్వాదాలను ప్రారంభించి మరియు ప్రతి కాలంలో నమ్మకంగా ఉంటాడు. ఎందుకంటే రోమా 11:29లో దేవుని వరములు మరియు పిలుపులు తిరుగులేనివి. మీరు ఆ నిబంధనను ఉల్లంఘించిన నిజమైన పశ్చాత్తాపంతో త్వరగా తిరిగి రండి. అప్పుడు పునరుద్ధరించబడతారు. ప్రభు భోజనం, పశ్చాత్తాపం మరియు విశ్వాసం ద్వారా నూతన నిబంధన ఆశీర్వాదాలు మళ్ళీ మీకు లభిస్తాయి. దేవుడు ఊహించని వ్యక్తుల ద్వారా మరియు సమయాల ద్వారా ప్రేమను చూపించగలడు. నోవా దగ్గరకు వచ్చిన కాకిలాగా కొంతమంది కొంతకాలం మాత్రమే ఉంటారు. మీ మేలు కోసం దేవుడు వారిని తొలగించవచ్చు. బాధ కలిగించిన ఆయన నిబంధనను నమ్మండి. ఆయన మీకు మేలు చేయడానికి కొనసాగిస్తాడు. ఆ కాకి తిరిగి వచ్చి ఉండుంటే దేవుని యొక్క ఉద్దేశములు మన మంచి కొరకు అవి నెరవేర్చబడవు. ఈ కాకులు మీ జీవితంలో ఉంటే దేవుడు మీ మేలు కోసం తన ఉద్దేశము చూపలేడు. కాకి ఆగినప్పుడు నోవా ఒక పావురాన్ని పంపించాడు. అది శుభవార్తతో తిరిగి వచ్చింది. ఈ సందేశాన్ని స్వీకరించే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక కొత్త కాలాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయన నిబంధనపై మీకు సందేహం ఉంటే విశ్వాసంతో దాన్ని స్వీకరించండి. పావురం తీసుకువచ్చిన ఒలివ ఆకులాగా ఆయన మీకు తృప్తినిస్తూ సమృద్ధిలోనికి నడిపిస్తాడు. యేసుతో కలిసి నడుస్తూ ఉండండి మరియు ఆయన మంచితనాన్ని ఎల్లప్పుడూ స్వీకరించండి. దేవుడు మీతో ఉండునుగాక. ఆమేన్.